థ్యాంక్ యూ. మరి మా వాళ్ళందరూ మహిషాసురుడు హీరో కదా సార్ అని అడుగుతున్నారు. సార్ అవును, ప్రొడ్యూసర్ కూడా సారే. గ్లినగిల్స్ ఇంతకుముందు గ్లోబల్ అని ఉండేది, ఇప్పుడు గ్లినగిల్స్ హెల్త్ సిటీ చెన్నై పేరు మార్చడం జరిగింది. చాలా మంది మీకు గ్లోబల్ హాస్పిటల్ ని సుపరిచితం. హార్ట్ ఫెయిల్యూర్ స్పెషలిస్ట్ గా నేను డాక్టర్ గురుప్రసాద్, గోవిని బాలసుబ్రహ్మణ్యం తెలుగు ఆయనే డాక్టర్, ట్రాన్స్ప్లాంట్ సర్జన్, డాక్టర్ సింధూర ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, గీత్ ఇందాక తెలుగుగా వీటన్నిటికీ మేనేజర్. ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం బీపీ రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి మనందరూ అనుకునే రక్తపోటు, చేతిలో డాక్టర్లు చెక్ చేసి చెప్తుంటారు మెషిన్ ద్వారా, ఇది అయ్యా మీకు బీపీ వచ్చింది మందులు వేసుకో. ఇంకొక విధమైన రక్తపోటు ఉంది, అది గుండెలో మాత్రమే పెరిగే రక్తపోటు, దీన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. దురదృష్టవశాత్తు అధిక రక్తపోటు వయసు అయితే వచ్చే జబ్బు, కానీ ఈ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే ఊపిరితిత్తులు స్పాంజ్ లాగా సంకోచించి వ్యాకోచించాల్సిన ఊపిరితిత్తులు స్పాంజ్ లాగా ఎలాస్టిక్ రబ్బర్ ఒక బెలూన్ లాగా ఉండాల్సిన ఊపిరితిత్తులు గట్టిగా అయిపోయి ఇటుక రాయిలాగా అయిపోయి ఆ సంకోచ వ్యాకోచాలు మానితే ఆక్సిజన్ సరిగా అందక గుండె లోపల బీపీ పెరుగుతుంది. దీన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. దురదృష్టవశాత్తు ఇది చిన్న వయసులో వస్తుంది, పెరుగుతూనే ఉంటుంది, దీనికి మందులు లేవు. దీన్ని బాగు చేసుకునే చికిత్సా విధానాలు ఇంతవరకు కనిపెట్టబడలేదు గ్యారంటీగా. ఇంకా లాస్ట్ అంటే మొత్తం ఇంకా జీవితమే లేదు. యాక్చువల్గా మేమంతా నిజంగా జబ్బు అదే చికిత్సలే లేని ఒక జబ్బును తీసుకొని దానిపైన రీసెర్చ్ చేసి, అంటే విధంగా వీటన్నిటికంటే గొప్పది. ఎందుకంటే ఒక సైంటిఫిక్ వేలో దాన్ని స్టడీ చేసి రీసెర్చ్ చేసి కొత్త పద్ధతుల్ని దాంట్లో కనిపెట్టడం అనేది ఈ రోజు ఆపరేషన్లు లేకుండా స్టెంట్లు పెట్టగలుగుతున్నాం, ఆపరేషన్ అనేది లేకుండా వాల్వ్స్ మార్చగలుగుతున్నాం. ఇవన్నీ నిజంగా సైన్స్ ద్వారా కనిపెట్టగలిగినవి. ఇటువంటి చికిత్సా విధానాన్ని ఫస్ట్ టైము మన గ్లినగిల్స్ హాస్పిటల్ చెన్నైలో చేయడం జరిగింది. అంటే పల్మనరీ హైపర్ టెన్షన్ అనే ఒక జబ్బుకి, చికిత్స లేని ఒక జబ్బుకి ఒకే ఒక మాత్ర ఉందండి. మరి ఇట్లాంటి కఠినమైన రేర్ అని చెప్పలేమండి, ఎందుకంటే చెక్ చేస్తే 1000 మంది ఆడవాళ్ళలో ఇటువంటి జబ్బులు బయటపడచ్చు. అది జాగ్రత్తగా గమనించుకోకపోతే అలాగే ముదిరి ఒకరోజు ఫెయిల్ అయిపోతుంది, హార్ట్ కానీ లంగ్ కానీ. అప్పుడు ట్రాన్స్ప్లాంట్ స్టేజ్ చేయాలి. ట్రాన్స్ప్లాంట్ చేస్తారండి, మన డాక్టర్ గారు చేస్తారు, కానీ ట్రాన్స్ప్లాంట్ కు ముందు ఆప్షన్స్ లేవా? బాధపడాల్సిందేనా? అంటే మందులు అనేటివి లేవా? దీన్ని ఏం చేసుకోలేమా అనే ఒక క్వశ్చన్ మీద రీసెర్చ్ చేసి కొద్దిమంది ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ తో ఒక కొత్త చికిత్సా విధానం అనేది డిజైన్ చేయగలిగాం మేము గ్లినగిల్స్ హాస్పిటల్లో. ఫస్ట్ టైం మన ఇండియాలో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, దాన్నే పల్మనరీ డీనర్వేషన్ థెరపీ. ఈ పదం అనేది పల్మనరీ డీనర్వేషన్ థెరపీ అంటే ఆ ఊపిరితిత్తుల్లో రక్తనాళాలకి టాక్సిక్ కెమికల్ అంటే విష పదార్థాలను రిలీజ్ చేసే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుంది. అటువంటి దానికి లేజర్ ట్రీట్మెంట్ లాంటి రేడియో ఫ్రీక్వెన్సీ చికిత్సా విధానం ద్వారా ఆ టాక్సిక్ హార్మోన్స్ తగ్గించి ఆ బ్లడ్ ప్రెషర్ ని తగ్గిస్తే పేషెంట్ ఆయాసం అనేది తగ్గుతుంది, లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. ఈ థెరపీని ఫస్ట్ టైం మన ఇండియాలో పేషెంట్ కూడా ఎవరో గారు విత్ హర్ పర్మిషన్, పేషెంట్ విత్ హర్ కన్సెంట్. సో మన నెల్లూరు పక్కన ఎవరమ్మా ఆ పల్లె ఈమెని గత 12 ఏళ్ళుగా చూస్తున్నా నేను, 10 ఏళ్ళ పైనగా మన పేషెంటే రెగ్యులర్ గా చూస్తూ ఉన్నా. ఆమె ప్రతిసారి పాపం తన ఇబ్బంది చెప్తూ ఉంది. అంటే ఇన్నేళ్లుగా ఒక మెడిసిన్ ద్వారా రాబట్టగలిగినాం. కాబట్టి అంత త్వరగా అయ్యే చికిత్సా విధానాలు కాదు, అంతవరకు ఇబ్బంది పడకుండా ఏమైనా చేయగలమా అనే నిరంతరమైన ఆలోచన. ఇటువంటి కొంతమంది డాక్టర్స్ ఒక టీమ్ గా ఏర్పడి ఒక నూతన చికిత్సా విధానాన్ని కనిపెట్టడం జరిగింది. ఫస్ట్ టైం ఈ పల్మనరీ డీనర్వేషన్ థెరపీని సక్సెస్ఫుల్ గా, ఇది సర్జరీ కాదు గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ లేకుండా తొడ ద్వారా రోబోటిక్ వైర్స్ తో చేయగలిగిన ఒక చికిత్సా విధానం. ఇంతవరకు సక్సెస్ఫుల్ గా 2 పేషెంట్స్ కి చేయగలిగిన మొట్టమొదటి పేషెంట్ ఈ ట్రీట్మెంట్ ద్వారా
ఈ చికిత్స విజయవంతంగా నిర్వహింపబడి, సో మా టీమ్ అంతా అంటే అందరి సలహాలు తీసుకొని, డాక్టర్ గారు ఒక సలహా, ఆ డాక్టర్ గారు సార్ ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. మంచి ఇన్పుట్స్ తీసుకొని రిస్క్ లేకుండా తయారు చేసి కొన్ని వందల మంది పేషెంట్స్ బెనిఫిట్ అయ్యేలాగా ఉండాలని వీటి మీద రీసెర్చ్ చేసి రూపొందించిన పద్ధతి ఇది. పల్మనరీ డీనర్వేషన్ థెరపీ. మొట్టమొదటగా మనమే చేయగలిగినాం. అందుకు సంతోషంగా ఉంది. రిజల్ట్ మన కళ్ళ ముందుంది. ప్రతి ఒక్కళ్ళకి ట్రాన్స్‌ప్లాంట్ లక్షల్లో పని. తమిళనాడు లాంటి స్టేట్స్‌లో కొన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ ఇంకా గవర్నమెంట్ సిస్టమ్స్ ఇంకా సెటిల్ అవ్వాలి. త్వరలో అంటే ఐ మీన్ మన గవర్నమెంట్ కూడా, ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఇటువంటి రేర్ కేసెస్ మీద స్పందించి సపోర్ట్ చేస్తుందని నేను ఆశిస్తాను. హైపర్ టెన్షన్కి వచ్చేసి ఈ డీనర్వేషన్ అనేది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. అంటే మన ఇండియాలో ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి 2011లో గ్లోబల్ హాస్పిటల్ అంటే ఇప్పుడు క్లినికల్ హాస్పిటల్లో స్టార్ట్ చేశాము. అప్పుడు వచ్చేసి మన ఇండియాలో కూడా చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ వచ్చేసి రైజ్ అయింది. బట్ ఇప్పుడు చూశారంటే ఇది అలాంటి ఒక ప్రొసీజరే ఇది కూడా. అంటే డీనర్వేషన్ అనేది హైపర్ టెన్షన్ ఎక్కువైనప్పుడు పల్మనరీ ఊపిరితిత్తులో హైపర్ టెన్షన్ అనేది ఎక్కువైనప్పుడు వాళ్ళు లాంజివిటీని వచ్చేసి కొద్దిగా ప్రొలాంగ్ చేసి, అంటే వాళ్ళు 2 ఇయర్స్ ఉంటారంటే కనీసం ఒక 4 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్. దాని తర్వాత వచ్చేసి మీన్ టైమ్ వచ్చేసి మనకి ఆర్గన్ దొరికినప్పుడు వచ్చేసి ట్రాన్స్‌ప్లాంట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది మనకి. ఆ బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. అంటే ఈ మధ్య కాలంలో ఉండే టైంని వచ్చేసి మనం యుటిలైజ్ చేసుకోవాలి. సో ఈ పేషెంట్ వచ్చేసి వచ్చినప్పుడు నేను చూశాను. డాక్టర్ గారు కూడా వచ్చేసి నాతో డిస్కస్ చేశారు. తను ఆక్సిజన్ మీద డిపెండెంట్‌గా ఉంది. చాలా హై ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది. ప్లస్ చాలా ఎక్కువ ఊపిరి తీసి వదులుతా ఉండింది తను. సో అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది. మనం వచ్చేసి ఇప్పుడు చేశామంటే కొద్దిగా బెటర్‌గా ఉంటది. ప్లస్ మనకి టైం కూడా ఒక ఆపర్చునిటీ ఉంటది. దానివల్ల ఇది ట్రై చేస్తామని చెప్పేసి చేశారు. అండ్ సక్సెస్‌ఫుల్‌గా ఆల్మోస్ట్ వచ్చేసి 3/4 ప్రెషర్ వచ్చేసి ఆల్మోస్ట్ తగ్గింది తను చేసిన తర్వాత. సో పేషెంట్ కూడా వచ్చేసి ఇప్పుడు చూసారంటే చాలా కంఫర్టబుల్ కూర్చున్నారు. ఫస్ట్ టైం హాస్పిటల్ వచ్చినప్పుడు వచ్చేసి చాలా టెకిపెనిక్‌గా, అంటే చాలా ఆయాసం ఎక్కువుంది. హార్ట్ రేట్ ఎక్కువుంది. రెస్పిరేటరీ రేట్స్ ఎక్కువున్నాయి. అవన్నీ కాకుండా వచ్చేసి ఇలా కూర్చోనున్నాను. సో ఇన్‌ఫాక్ట్ వచ్చేసి నేను మీకు చెప్పినట్టుగా అది ఒక మైల్ స్టోన్ అది. సో ఇలాంటి ఒక స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది క్లినికల్స్‌లో వచ్చేసి ఉంది. అంటే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, అంటే ట్రాన్స్‌ప్లాంట్ పల్మాలజీ గాని, లేకపోతే ట్రాన్స్‌ప్లాంట్ కార్డియాలజీ గాని, ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ గాని, ఇవన్నీ వచ్చి అండర్ వన్ రూఫ్‌లో వచ్చేసి ఉన్నది కాబట్టి కంపేర్ టు అదర్ హాస్పిటల్స్. సో డెఫినెట్‌గా నేను ప్రజలకు వచ్చేసి ఈ ఒక అవకాశాన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి విన్నపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు రక్తం పడుతుంది నాకు. ఈసారి తగ్గితే రక్తం పడేది మీకు అంత సివియర్‌గా ఉండేది. నాకు ఆపరేషన్ చేసి పిల్లకాయలు తీసేసి సార్ వెళ్తేనే మాకు సార్ టాబ్లెట్లు పెట్టింది సార్, తగ్గింది. ఇప్పుడు 10-12 ఏళ్ల క్రితం మళ్ళీ ఇప్పుడు మొన్న 1 నెల క్రితం బాగా లాభం వచ్చింది సార్. మళ్ళీ సార్ కాడికి పోతే లేజర్ ట్రీట్మెంట్ అని ఒకటి చేశారు సార్. అది బాగానే పని చేస్తుంది, బాగానే ఉంది.